Morning all of you. Now we are discussing about the topic of importance of watching. నిన్న ఇంట్రడక్షన్ టు వాచింగ్ గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఆఫ్ వాచింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వాచింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో పేజ్ నెంబర్ 5.2 రిఫర్ చేయండి అమ్మా. అందులో ఇంపార్టెన్స్ ఆఫ్ వాచింగ్ చూడండి. Watching is an important part of auditor's duty. Whether internal control system is adequate or not, business is small or large, the auditor can of reasonable care in regard to watching of various records and transactions. Watching అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆడిటర్స్ డ్యూటీ అంటే ఏంటి? ఒక ఆడిటర్ డ్యూటీలో వాచింగ్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుందంట. వాచింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆడిటర్స్ డ్యూటీ అని చెప్పి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ బిజినెస్ స్మాల్ కానీ లార్జ్ కానీ ఏ బిజినెస్ అయినా సరే కనుక ఈ వాచింగ్ నుంచి తప్పించుకోవడానికి లేదు అని చెప్తున్నారు. ఆడిటర్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ డ్యూటీ, ఆయన డ్యూటీ నుంచి ఎస్కేప్ కావడానికి లేదు. అంటే వాచింగ్ అనేది కంపల్సరీగా చేయాలి అని చెప్తున్నారు. వాచర్స్ అనేవి ప్రతి ట్రాన్సాక్షన్కి నోట్ చేస్తామని చెప్పాం కదా. ఆ ట్రాన్సాక్షన్స్కి నోట్ చేసినప్పుడు వాచర్స్ని కన్ఫామ్గా ఆడిటర్ రెండింటిని కంపేర్ చేస్తూ చూడాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోని అండ్ వాచింగ్లోని కంపేర్ చేస్తూ చూడడం వల్ల ఏదైనా ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమన్నా జరిగినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి రెక్టిఫై చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటర్ డ్యూటీ అని చెప్తున్నారు. ఆడిటర్ యొక్క విధి, ఆ విధిని ఆడిటర్ను ఎస్కేప్ చేయడానికి వీల్లేదు. రీజనబుల్ కేర్ ఇన్ రిగార్డ్ టు వాచింగ్ ఆఫ్ వేరియస్ రికార్డ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అంటే చూడండి, వాచింగ్ అనేది అన్ని రికార్డ్స్లో కన్ఫామ్గా ఉండాలి అని చెప్తున్నారు. అన్ని ట్రాన్సాక్షన్స్కి వాచింగ్ అనేది జరుగుతుంది. సో ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వాచర్స్ రెండు కూడా కంపారిటివ్లీ చూసుకుంటే రెండు ఈక్వల్గా ఉండాలి ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏదైనా కనుక ఈక్వల్గా లేని ఎడల ఏమవుతుంది? అప్పుడు ఎర్రర్ కానీ ఫ్రాడ్ కానీ ఏదైనా జరిగింది, లేకపోతే ఏదైనా రాంగ్ ఎంట్రీ చేయడం కానీ, లేకపోతే రాంగ్గా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం కానీ, లేకపోతే రెస్పాన్సిబుల్ పర్సన్ సిగ్నేచర్స్ అవి లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా డిటెక్ట్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో వాచింగ్ అనేది ఆడిట్ ప్రోగ్రాంలో కంపల్సరీగా ఇంపార్టెంట్గా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. హీ మే బీ హెల్డ్ నెగ్లిజెంట్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వాచింగ్ కేర్లెస్లీ. ఒకవేళ కనుక నెగ్లిజెంట్గా కనుక వాచింగ్ని వదిలేస్తూ చూడకుండా వెళ్ళిపోతే కనుక ఆ వాచింగ్ అనేది కేర్లెస్గా జరుగుతుంది. సో అప్పుడు ఫ్రాడ్స్ ఎర్రర్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ట్రాన్సాక్షన్స్లో అన్ని కూడా వెరిఫై చేయలేకపోయినట్లయితే కనుక ఇయర్ ఎండింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ బ్యాలెన్స్ షీట్లో కానీ దేంట్లోనైనా సరే ఏమవుతుందమ్మా? ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ కానీ జరగడం జరుగుతుంది, బయటపడడం జరుగుతుంది అనమాట. సో నెగ్లిజెంట్గా అనేది చేయకూడదు అని చెప్తున్నారు. సో వాచింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ఒక పని. ఓకేనమ్మా? సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. As in accounting, passing an original entry is very important. If this is done in a wrong way, any further work done will also be wrong. ఇన్ అకౌంటింగ్ సిస్టంలో ఒరిజినల్ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారమ్మా. అంటే యాక్చువల్గా ఏది జరిగిందో ఆ ఎంట్రీ అనేది కన్ఫామ్గా అదే విధంగా రాయాలి. లేని ఎడల ఏమవుతుంది? ఒకవేళ ఎప్పుడైనా మిస్టేక్స్ కనుక ఏదైనా రాస్తే కనుక అది ఫర్దర్గా ఆ వర్క్ రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఇంకొక దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని మీద ఏమవుతుంది? ఈ ఎర్రర్ అనేది ఇంకో దాని మీద ఎఫెక్టివ్గా
చూపిస్తుంది, ఇంకో ఎర్రర్కి దారి తీస్తుంది అని అర్థం అనమాట. ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ని మనం కరెక్ట్ వేలో పోస్ట్ చేయకుండా, ఒరిజినల్ ఎంట్రీ రాయకుండా ఎప్పుడైనా మిస్టేక్ జరిగినప్పుడు ఆ వర్క్ అనేది ఏమవుతుంది, ఫర్దర్గా వేరొక వర్క్ మీద కన్ఫామ్గా ఏం చూపిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఎలాగా, ఇప్పుడు ఒక ఎర్రర్ అనేది ఇంకో ఎర్రర్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఒక రాంగ్ ఎంట్రీ కూడా ఇంకొక రాంగ్ ట్రాన్సాక్షన్కి అలాగే దారి తీస్తుంది అని చెప్తున్నారు. సో కేర్ఫుల్గా చేయాల్సిన పనిలో ఓచింగ్ కూడా ఒకటి. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్ చూడండి. సిమిలర్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆడిటింగ్ ఓచింగ్ ప్లేస్ ద సేమ్ రోల్. అకౌంటింగ్లో సేమ్ ఒరిజినల్ ఎంట్రీని ఎలా నోట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఓచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేయాల్సిన పని, సేమ్ రోల్, అదే రోల్ ప్లే చేస్తుంది. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఓచింగ్లో ఇవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. It acts as a foundation on which the whole of auditing structure is built up. ఇది ఎలా యూజ్ అవుతుందంటే హోల్ ఆడిటింగ్ స్ట్రక్చర్ని దీన్ని డిపెండ్ అయ్యి జరుగుతుంది. సో ఓచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అర్థమైందమ్మా. ఇప్పుడు అకౌంట్స్లో ఒరిజినల్ ఎంట్రీని మనం ఎలా అయితే ఇంపార్టెంట్గా నోట్ చేస్తామో సేమ్ యాజ్ యూజువల్గా ఓచింగ్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ని అలాగే ట్రాన్సాక్షన్ని నోట్ చేయాలి. ఎటువంటి మిస్టేకు, ఎటువంటి నెగ్లిజెంట్ అనేది లేకుండా కరెక్ట్గా మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఓచింగ్ అనేది సేమ్ రోల్ ఇక్కడ ఇస్తుంది. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద సక్సెస్ ఆఫ్ an audit will depend on the efficiency with which ఓచింగ్ has been applied during the process of auditing. అంటే ఏం చెప్తున్నారు, ఒక సక్సెస్ఫుల్ ఆడిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఒక పర్ఫెక్ట్గా నోట్ చేయబడిన ఓచింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఎఫిషియన్సీ అంటే ఏంటి, కరెక్ట్గా మెన్షన్ చేయబడిన ఓచర్స్ వల్ల ఈ సక్సెస్ఫుల్ ఆడిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఆడిట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే అందులో ఉన్న అన్ని అకౌంట్స్ని కూడా వెరిఫై చేస్తూ అన్నిటినీ సక్సెస్ఫుల్గా రెక్టిఫైయింగ్ చేస్తూ వెళ్ళాలి. సో అందులో ఓచింగ్ కూడా వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట, వన్ ఆఫ్ ది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఓచింగ్. ఓకేనమ్మా. ద అసెస్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ది ఆడిటర్ ఆన్ బేసిస్ ఆఫ్ హిజ్ ఫైండింగ్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఓచింగ్. అంటే ఏంటి, ద అసెస్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ది ఆడిటర్. ఏంటి, అకౌంటింగ్ అనేది అన్నీ కూడా ఆడిటర్ వల్ల వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఓచింగ్లో కూడా సేమ్ ఫైండింగ్స్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అన్నీ కంపేర్ చేస్తూ చూసేసిన తర్వాత, దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఓచింగ్లో కూడా ఫైండింగ్స్ దీన్ని కంపేర్ చేస్తూ ఓచింగ్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఓచర్స్ని కన్ఫామ్గా ఫైండింగ్స్ అనేది చేయాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఓచింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. అంటే ఏంటి, ఓచింగ్ అనేది ఆడిటింగ్కి వెన్నుముక లాంటిది అని చెప్తున్నారు. సో ఇఫ్ ఓచింగ్ ఈజ్ డన్ ఇంటెలిజెంట్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ ఇట్ విల్ బీ ఏ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ రియలబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఏం చెప్తున్నారు, ఓచింగ్ అనేది ఇంటెలిజెంట్గా అండ్ ఫెయిత్ఫుల్లీ అంటే ఏంటి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రియలబుల్గా జరిగితే అది ఏమవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి బ్యాలెన్స్ షీట్కి రిజల్ట్ అనేది రియలబిలిటీగా వస్తుంది, నమ్మశక్యంగా వస్తుంది, అంటే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఓచింగ్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇన్ ఆడిటింగ్ ప్రోగ్రాంలో. ఓకేనమ్మా. సో ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పాం ఒకసారి రివైజ్ చేస్తానమ్మా, చూడండి ఒకసారి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఓచింగ్ అంటే ఏంటి, ఓచింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆడిటింగ్ ప్రోగ్రాంలో ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఓచింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆడిట్. అంటే ఏంటి, ఆడిటర్ డ్యూటీలో ఇంపార్టెంట్ అనేది ఓచింగ్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వెదర్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ అడెక్విట్ ఆర్ నాట్, బిజినెస్ ఈజ్ స్మాల్ ఆర్ లార్జ్,
the auditor cannot escape from his duty of reasonable care in regard to watching of various records and transactions. అంటే ఏంటి, బిజినెస్ స్మాల్ అయినా లార్జ్ అయినా సరే, ఎటువంటి ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టము కరెక్ట్గా మేనేజ్ చేస్తూ ఆడిటర్ దాని నుంచి ఆయన డ్యూటీ నుంచి ఎస్కేప్ అవడానికి వీలు లేకుండా రీజనబుల్ కేర్ తీసుకుంటూ వాచింగ్ అనేది అన్ని రికార్డ్స్లోని అన్ని ట్రాన్సాక్షన్స్లోని మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. హీ మే బీ హెల్డ్ నెగ్లిజెంట్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వాచింగ్ కేర్లెస్లీ. ఒకవేళ కనుక ఎప్పుడైతే ఆడిటర్ నెగ్లిజెంట్గా కానీ కేర్లెస్గా కానీ ఎప్పుడైనా వాచింగ్లో వదిలేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ కానీ రైజ్ అవుతాయి. ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ కానీ రైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ కంపెనీకి లాసెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, యాజ్ ఇన్ అకౌంటింగ్ పాసింగ్ అండ్ ఒరిజినల్ ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకౌంటింగ్ సిస్టంలో ఒరిజినల్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒరిజినల్ ఎంట్రీ అనేది జరుగుతుందో అప్పుడు ఆడిట్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎప్పుడైనా మిస్టేక్ కనుక రాంగ్ వేలో కనుక జరిగితే కనుక ఎంట్రీ అనేది ఫర్దర్గా కూడా వర్క్ అనేది రాంగ్ వేలో మిస్లీడ్ అవుతుందన్నమాట. రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఇంకొక ఎర్రర్కి దారితీస్తుంది. ఓకేనా. సిమిలర్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఆడిటింగ్ వాచింగ్ ప్లేస్ ద సేమ్ రోల్. యాజ్ యూజువల్గా ఆడిటింగ్లో అకౌంటింగ్ సిస్టంలో ఎలా అయితే ఒరిజినల్ ఎంట్రీని ఇవ్వాలి అనుకుంటున్నామో సేమ్ వాచింగ్లో కూడా ఒరిజినల్ ట్రాన్సాక్షన్ని నోట్ చేయాలి. సో వాచింగ్ కూడా సేమ్ రోల్లో ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఇట్ యాక్ట్స్ as a foundation on which the whole of auditing structure is built up. సో ఆడిటింగ్ చేయడం వల్ల ఆడిటింగ్లో వాచింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది. అదొక ఆడిటింగ్ స్ట్రక్చర్లో ఒక. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద సక్సెస్ ఆఫ్ అన్ ఆడిట్ విల్ డిపెండ్ ఆన్ ద ఎఫిషియన్సీ విత్ విచ్ వాచింగ్ హ్యాస్ బీన్ అప్లైడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆడిటింగ్. ఏమంటున్నారు, ఒక సక్సెస్ఫుల్ ఆడిట్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా, ఒక పర్ఫెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా లేని ఓచర్స్ మీద ఈ సక్సెస్ఫుల్ ఆడిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ద అసెస్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ వర్క్ ఈజ్ డన్ బై ది auditor on basis of his findings in course of watching. అకౌంటింగ్ వర్క్ కంప్లీట్గా ఎలా అయితే కంప్లీట్గా ఫినిష్ చేస్తామో అదేవిధంగా ఓచర్స్లో కూడా ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కంపేర్ చేస్తూ ఓచర్స్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఫైండింగ్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటమ్మా, వాచింగ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. వాచింగ్ అనేది ఆడిటింగ్కి ఒక వెన్నెముక లాంటిది, అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇఫ్ వాచింగ్ ఈజ్ డన్ ఇంటెలిజెంట్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ ఇట్ విల్ బీ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ రియలబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఏమవుతుంది, వాచింగ్ అనేది ఎప్పుడైతే ఇంటెలిజెంట్గా అండ్ ఫెయిత్ఫుల్లీ అంటే ఏంటి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రియలబుల్గా ఎప్పుడైతే చేయగలుగుతారో అలా చేసినప్పుడు ఒక యాక్యురసీ రిజల్ట్, రియలబిలిటీ రిజల్ట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని బ్యాలెన్స్ షీట్లోని మనకి టోటల్స్లో ఈజీగా ఫైండ్ ఉంది అని చెప్తున్నారు. సో వాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆడిటింగ్ ప్రోగ్రామ్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.